రేవంత్ సర్కార్ పై పేదలు బగ్గుమన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి సమీపంలో బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించింది. మంచాల నోముల లింగంపల్లికి చెందిన పేదలకు అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లక్కీ డ్రా తీసి ఇల్లు కేటాయించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. పేదలకు కాంగ్రెస్ సర్కార్ ఇళ్లను కేటాయించలేదు. ఇంతలో కొత్తగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు ఆందోళన చెందారు. ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టి సామూహికంగా గృహప్రవేశం చేశారు. ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటామని తెగిసి చెప్పారు. పోలీసులు తమను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అంటే ఇస్తాము అని అంటుంది. కాకపోతే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఇవ్వరు, అది మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేదు, మీకు ఇచ్చే అవకాశం లేదు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే ఇచ్చేసేస్తారు అన్నట్టు మాకు ఎట్లా ఇస్తారు. అందుకే మేము ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వచ్చింది. ఎందుకంటే అట్లా జరగొద్దు. పేదవాళ్ళకి వచ్చినాయి, వాళ్ళకి చెందేటట్టు చూడాలి. ఈ రోజు మేము ఆత్మార్పణ చేసుకుంటే ఇస్తారా, లేకపోతే ఇక్కడే కూర్చుంటే ఇస్తారా, ఏ విధంగా ఇస్తారో మేము ఇక్కడే ఉండి దాన్ని తేల్చుకుంటామో. మేము ఈ రోజు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాం. ఎందుకంటే మేము ఇల్లు లేకుండా ఇక్కడికి వచ్చినాం. చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చినాం. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే సార్ నిన్న వచ్చిర్రు, ఊర్లు తిరుగుతున్నారు కదా, 5 నిమిషాలు మాకు మాట్లాడడానికి టైం ఇవ్వచ్చు కదా, ఇవ్వలే. ఒక్కసారి వినండి సార్ నా మాట అని చిన్న పాపను వేసుకొని 10 సార్లు అడిగితే సార్ మొహం చూడలే కూడా. ఇప్పుడు అయినా లోపల అంతా బాగానే ఉంది, వైర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇంకేం ప్రాబ్లం వీళ్ళకి ఇవ్వడానికి? ఎందుకు ఇవ్వరు? ఈ ఇల్లు ఇట్లా పెడితే వాళ్ళకి ఏమొస్తుంది? పేద ప్రజలు వానల తడిచి ఎండలేండి చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. వయసుకు వచ్చిన పిల్లలు వాళ్ళు ఎట్లుంటారు? లేకపోతే ఈ రోజు ఎంత మంది సావుకు కారణమవుతారో అది కూడా మేము చూసుకుంటాం. వదిలే ప్రసక్తే లేదు.